ఆత్మహత్య ప్రయత్నించాడు కదా పాపం, చెప్పాడు కదా పోలీసుల హెరాస్మెంట్ ఉందని. మరి దాని మీద ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఏమీ చేయలేదు. పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అంట కేవలం 9 కార్లు 100 మందితో పోవాలంట. జరిగిద్దా అసలు? చూశారు కదా, అందరం ఎవ్వరం వెహికల్స్ పెట్టలేదు, ఒక్క వెహికల్ కూడా పెట్టనీలేదు, బెదిరించారు. కానీ స్వచ్ఛందంగా 20,000 మంది వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ Z+ కేటగిరీ ఏదైతే ఆయనకుందో, రోప్ పార్టీ, పెట్రోల్ కార్లు అన్నీ తీసేశారు. తీసేయటం వల్లే కదా తొక్కిసలాట జరిగింది. నెట్టుకున్నారు, తోసుకున్నారు. దురదృష్టకరం. సింగమయ్య గారు చనిపోయారు. ఒకరోజేమో ఎస్పీ గారు జగన్ గారి కాన్వాయ్కి దానికి సంబంధం లేదంటారు. మళ్ళీ ఒక వారం తర్వాత లేదు ఆ కారు వల్లే చనిపోయాడంటాడు. ఏది నిజమో ప్రజలకు అర్థం కాదు. సరే అనుకుందాం, తెలుగుదేశం అబద్ధాలే నిజాలు, కొంతసేపు అది కూడా భావిద్దాం. యాక్సిడెంట్ జరిగితే కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, వేరే నాయకులు ఏం చేస్తారు? రేపు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా? లేదు, రేపు ఇంకో మీటింగ్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనేక మంది ఆ మీటింగ్కి వస్తారు, పోతారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద కేసు పెడతారా? గతంలో ఇలా జరిగిందా? ఒక కొత్త అనైతిక రాజకీయ వరవడికి నాంది పలుకుతుంది ఈ ప్రభుత్వం. ఎలాగన్నా ప్రతిపక్షాన్ని తొక్కాలని చెప్తున్నా కదా. మరొక అడుగు చంద్రబాబు నాయుడు గారు, భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. అనైతికంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2010లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన్ని తొక్కడానికే కదా ప్రయత్నాలు. అందరూ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, పతాక శీర్షికలు రాశారు, బై ఎలక్షన్లో కలిసి పోటీ చేశారు. ఆ రోజు 2011-12లో కడపలో అనైతిక పొత్తులున్నాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా